నా రెసిపీకి స్వాగతం. ఈరోజు బొబ్బర్లతో పులుసు ఎలా చేసుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. బొబ్బర్లు వీటిని అలసందలు అని కూడా అంటారు. ఇవి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలాగ నానబెట్టాను. ఇవి బాగా ఇలా నానిపోయాయి. ఇవి ఏమో కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. ఇవి ఉడకనివ్వాలన్నమాట. రైస్తో పాటు బొబ్బర్లని ఇలాగ ఉడకబెట్టడానికి ఇందులో పెట్టేశాను, పైన మూతలోను. ఇది 4 విజిల్స్ రానివ్వాలి. కొంచెం చింతపండు ఇలాగా నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. ఇది తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళల్లో నానబెట్టాను. ఇలాగా కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం అందులో టేస్ట్ కోసం బొబ్బర్ల పులుసులోకి టేస్ట్ కోసం ఇది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి ఇలాగా మిక్సీ ఆడుకున్నాను, ఇలా పలచగాను. ఇలా కొంచెం వాటర్ పోసి ఇలాగా మిక్సీ ఆడుకున్నాను. నెక్స్ట్ ఏమో బొబ్బర్ల పులుసుకి ఒక వంకాయ, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వేసి ఆవాలు వేసాను ఇలాగా. ఇవి కొంచెం చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తాను ఇలాగా. ఇవి కొంచెం ఒక నిమిషం వేగాక చిల్లీ వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇలాగా. ఇవి కొంచెం ఒక నిమిషం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి. కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇలాగా. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ఇలాగా ఒకసారి కలిపేసుకుని టమాటా ముక్కలు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గుతోంది. ఇప్పుడు ఈ పులుసుకి సంబంధించి మసాలా పౌడర్ ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని ఈ మసాలా స్మెల్ పోయేదాకా ఒకసారి ఇలా మగ్గనివ్వాలి. దీన్ని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇవన్నీ ఇలాగ మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ వంకాయ కట్ చేసుకున్నాం కదా, ఈ వంకాయ ఇలా వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. కొంచెం మెత్తబడాలి. ఇది ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను ఇలాగా. ఇది కూడా మెత్తబడాలి కొంచెం వంకాయ. ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇది ఇలా కొంచెం మెత్తబడింది అన్నమాట. ఇప్పుడు ఈ అలసందల్ని ఉడకపెట్టాం కదా, ఈ వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. ఇలాగా ఇవి మాత్రం పక్కన ఉంచుకోవాలి. అలసందలు ఉడికినవి. ఇదేమో మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ఇంకొంచెం సేపు ఉడకాలి. ఇది వంకాయ ఇవిను ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇలా ఉడికిపోయింది. ఇది మెత్తపడిపోయింది. ఇప్పుడు ఈ అలసందలు ఉన్నాయి కదా బొబ్బర్లు, ఇవి ఇందులో ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని ఈ చింతపండు పులుసు ఉంది కదా, నానబెట్టాం కదా, ఇలా పోసేసుకోవాలి. పోసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి దీన్ని. ఇలాగా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది ఒకసారి ఉడికిందో లేదో చూసుకున్నాము. ఇలా బాగా ఉడికిపోయింది. ఇది మంచి స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. ఇప్పుడు ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అలసందల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలో వడ్డించుకు తినాలి.
సందర పులుసులో వేసుకున్న మసాలా పౌడరు ఇది. ఈ పులుసుకి పానియన్ కొలంబో చిల్లీ పౌడర్ అన్నమాట ఇది. ఈ పులుసులకి కూరలకి అన్నిటికీ కూడా పానియన్ వాళ్ళు ఇవి తయారు చేసి తమిళనాడులో అమ్ముతున్నారు ఇవి. ఇది చాలా బాగుంది టేస్ట్. అది కాకుండా పికిల్స్ కూడా వాళ్ళు తయారు చేసి పెడుతున్నారు. పికిల్స్ కూడా బాగుంటున్నాయి, అన్ని రకాల పికిల్స్ను. దీని లింకు డిస్క్రిప్షన్లో పెడతాము మేము. అవసరమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇవి అయితే మసాలా పౌడర్లు అయితే చాలా టేస్ట్గా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.